గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వాసు FWSS. వాటర్లో 2 మినిట్స్ 30 సెకండ్ వితౌట్ బ్రీతింగ్ చేయడం అంటే ఒక అడ్వెంచర్ లాంటిదని మనం చెప్పుకోవచ్చు. నార్మల్గా వాటర్లో బ్రీతింగ్ హోల్డ్ చేసుకొని ఉండగలరు. బట్ హోల్డ్ చేసుకున్న బ్రీతింగ్ని ఒకవేళ రిలీజ్ చేయడం అంటే దానికి ఒక కాన్సన్ట్రేషన్ అండ్ ప్రాక్టీస్ ఉండాలి. 2 మినిట్స్ 30 సెకండ్ వాటర్లో బ్రీతింగ్ అవుట్ అంటే రియల్గా ఒక మిరాకిల్ లాంటిది అని చెప్పుకోవచ్చు అండి. నాన్ స్టాప్ బ్రీతింగ్ అవుట్ 2 మినిట్స్ 30 సెకండ్ ఎవ్వరు చేయలేరు. దీని మూలంగా వచ్చే యూజెస్ ఏమిటంటే, ఒకవేళ చేస్తే బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోవచ్చు, లంగ్స్ కెపాసిటీ పెంచుకోవచ్చు, కంట్రోల్ అవర్ టైట్నెస్ అండ్ స్ట్రెస్ తగ్గించుకోవచ్చు, వాటర్ భయం పోతుందండి ముఖ్యంగా, ప్లస్ ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇలాంటి వీడియోస్ నేను మీకోసం చాలా చేస్తాను. మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా తగ్గించుకోవాలో కూడా చెప్తాను. కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయండి, కానీ డిస్కరేజ్ మాత్రం చేయకండి. వాటర్లో స్పెట్స్ కానీ, నోస్ క్లిప్, ఇయర్ ప్లగ్స్, స్విమ్మింగ్ క్లాప్ ఇలాంటివి ఏమీ పెట్టుకోకుండా చేయడం అంటే చాలా ఇష్టం. కావాలంటే ఒకసారి వీడియోలో చూడండి. ఎలాంటి స్పెట్స్ కానీ, నోస్ క్లిప్స్ కానీ, ఇయర్ ప్లగ్స్ కానీ, ఈవెన్ స్విమ్మింగ్ క్యాప్ కానీ ఇలాంటివి ఏమీ పెట్టుకోకుండా మీకోసం రియల్గా చేయగలుగుతున్నాను నేను. కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయండి. ప్లస్ లైక్, కామెంట్, షేర్ కూడా చేయండి. మీకు వాటర్లో ఎటువంటి వీడియోస్ చేయాలన్నా నాకు కామెంట్ చేయండి. అలానే మీకు నచ్చే విధంగానే నేను చేయడానికి ట్రై చేస్తాను. ఈ వాటర్లో అడ్వెంచర్స్ చేయడం అని అంటే నాకు చాలా ఇష్టం అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.